ఫ్రెండ్స్, ఇక్కడ విజయ్ అలాగే తన భార్య సంగీతలిద్దరూ కూడా నిజం చెప్పాలి అంటే చాలా అన్యోన్యమైన దాంపత్యం. 1999లో వీళ్ళ వివాహం జరిగిన తర్వాత అటు విజయ్ దళపతికి సంబంధించిన విషయాల్లో కానీ, అటు సంగీత విషయాల్లో కానీ ఎటువంటి మనస్పర్ధలు వాళ్ళిద్దరి మధ్య రాలేదు. నిజానికి విజయ్ చాలా అంటే చాలా మితభాషి. అంటే ఇంట్రోవర్ట్ అంటారు కదా! అలాంటి మనిషి అనమాట. ఎక్కడికైనా వెళ్ళినా కూడా చిన్న చిరునవ్వు, అక్కడ ఎవరైనా ఏదైనా పలకరిస్తే మాట్లాడడం, అక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసి వచ్చేయటం. అంతే తన డ్యూటీ. ఎళ్తే తను షూటింగ్‌కెళ్ళేవాడు. లేదంటే ఇంట్లోనే హాయిగా తన కుటుంబ సభ్యులతో గడుపుతుండేవాడు. మరోవైపు సంగీత్ గారు కూడా ఇటువంటి మనస్తత్వం కలిగిన మనిషి. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే 2022లో అంటే దాదాపుగా 23 సంవత్సరాల వాళ్ళ వైవాహిక జీవితంలో ఒక పెద్ద కుదిపొచ్చింది. అప్పటి వరకు చాలా అన్యోన్యంగా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్తున్న వాళ్ళు కాస్త ఒక్కసారిగా ఇద్దరు కూడా విడిపోవడం జరిగిందనమాట. అంటే ఒకవైపుకి సంగీత గారు, ఇంకొక వైపు విజయ్ వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళకపోవటము. ముఖ్యంగా విజయ్ దళపతి ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్నగారికి సంబంధించిన షష్ఠి పూర్తికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరగటం. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలా పెద్ద ఈవెంట్స్, అకేషన్స్ జరిగినప్పటికీ కూడా సంగీత వాటిని అటెండ్ అవ్వకుండానే పక్కకు తీసేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు విజయ్ తన మనసును మార్చుకున్నాడు. అలాగే సంగీత గారు కూడా తన విడాకుల పిటిషన్‌ని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అలాగే తన భార్య సంగీత ఇద్దరూ కలిసి ఒక చోటికి వెళ్లారు. అది ఎక్కడికి అనేది గనక తెలిస్తే విజయ్‌కి సంబంధించిన అతి సన్నిహితుడైన వాళ్ళ అంటే వాళ్ళ సంస్థల్లో విజయ్‌కి సంబంధించిన ప్రొడక్షన్, అలాగే మేకప్, డైరెక్షన్ ఇట్లాంటి చాలా సంస్థలున్నాయి కదా! ఆ సంస్థల్లో దాదాపుగా 25 ఏళ్లకు పైగానే పనిచేసిన వ్యక్తి కొడుకు పెళ్ళికి వెళ్ళటం జరిగింది. అయితే ఆ పెళ్ళికి మొదటిసారిగా తను తన భార్యను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇదివరకు ఏ ఈవెంట్ అయినా సరే పెళ్ళైనా, లేకపోతే విజయ్‌కి సంబంధించిన 100 డేస్ ఫంక్షన్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, దేనికైనా సరే తన భార్యను వెంట తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య దూరం దాన్ని కాస్త తెంపేసింది. కానీ కలిసిన తర్వాత మొట్టమొదటిసారి విజయ్ తన భార్యతో కలిసి ఈ రకంగా ఈవెంట్‌కి వెళ్ళటం చాలా ఎమోషనల్‌గా భావోద్వేగానికి గురి చేసింది. సంగీత గారు వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇన్నాళ్ళు నేను ఎంతో మిస్ అయ్యానని, మీ ప్రేమని నేను మిస్ అయ్యానని బాధపడ్డారు. అయితే గతంలో గూడా వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిన సందర్భాలను అటు విజయ్ తల్లిదండ్రులు, ఇటు సంగీత గారి తల్లిదండ్రులు గుర్తు చేసుకొని మరీ బాధపడ్డారు. అయితే నిజానికి ప్రపంచం దృష్టిలో ఏంటి అంటే ఆయన విజయ్ దళపతి సంగీత గారి అంటే ఇష్టం లేదు. వేరే హీరోయిన్ అంటే ఆయనకిష్టం ఉంది. సో, ఆ విషయం మీద భార్య విడాకులు ఇచ్చేసింది. ఇట్లాంటి ఎన్నో రకాల మాటలు మనకి వినిపించాయి. వార్తలు వినిపించాయి. కానీ వాటన్నిటిని కొట్టిపడేస్తూ ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్ళికి వెళ్ళడం జరిగింది. నిజానికి విజయ్ అలాగే తన భార్య కలిసిన తర్వాత అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. ఇది నిజానికి చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి అలా వెళ్ళడం మొత్తం ప్రపంచానికి వాళ్ళిద్దరూ కలిసిపోయారు అన్న వార్త బలాన్ని చేకూర్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.